చందు ఆర్కే న్యూస్కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నమస్తే. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గుడ్ న్యూస్, త్వరలో పట్టాలెక్కనున్న మౌలాలి హైటెక్ సిటీ ఎంఎంటీఎస్. ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంకు అస్వస్థత. చంద్రబాబు ఆదేశాన్ని శిరసా వహిస్తా, కేసినేని నాని. నగరవాసులకు ఓ గుడ్ న్యూస్, త్వరలో మౌలాలి హైటెక్ సిటీ ఎంఎంటీఎస్ రైలు పట్టాలెక్కనుంది. ఫిబ్రవరిలోపే ఈ రైలు నడిచే అవకాశం ఉంది. ఎంఎంటీఎస్ రెండో దశ పనుల్లో భాగంగా చేపట్టిన మౌలాలి సనత్ నగర్ మధ్య నిర్మిస్తున్న రెండో లైన్ పనులు పూర్తయ్యాయి. దీంతో మౌలాలి నుంచి నేరుగా హైటెక్ సిటీ మీదుగా లింగంపల్లికి ఎంఎంటీఎస్ రైలు నడిపేందుకు అవకాశం లభించింది. మౌలాలి సనత్ నగర్ మధ్య మొత్తం కిలోమీటర్ల పరిధిలో మరో 6 స్టేషన్లు అందుబాటులోకి రానున్నాయి. దీంతో ఆయా ప్రాంతాల వారు కేవలం 30 నిమిషాల్లోనే ఐటీ సంస్థలుండే ప్రాంతాలకు చేరుకునే అవకాశం ఉంటుంది. మల్కాజ్గిరి నియోజకవర్గంలో 25,000 నుంచి 30,000 మంది వరకు ఐటీ ఉద్యోగులు ఉంటారని కాలనీ సంక్షేమ సంఘాల సమాఖ్య ప్రధాన కార్యదర్శి బీటీ శ్రీనివాస్ చెప్పారు. ప్రస్తుతం అక్కడి వారు ఐటీ కారిడార్కు రావాలంటే నేరెడ్మెట్, ఆర్కేపుర వంతెన, కంటోన్మెంట్, బేగంపేట మీదుగా సొంత వాహనాల్లో ప్రయాణిస్తూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సనత్ నగర్, ఫీర్జాదిగూడ, సుచిత్ర సెంటర్, భూదేవి నగర్, అమ్ముగూడ, నేరెడ్మెట్, హౌసింగ్ బోర్డ్ కాలనీ స్టేషన్ల నుంచి ఎంఎంటీఎస్ పరుగులు పెట్టనుండడంతో ఆయా ప్రాంతాల వారి ప్రయాణ కష్టాలు తీరనున్నాయి. ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం అస్వస్థతకు గురయ్యారు. శ్రీకాకుళంలోని మెడికవర్ ఆసుపత్రిలో ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు. గురువారం రాత్రి నీరసంగా ఉన్న ఆయనను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. కార్డియాలజిస్ట్ బుడుమూరు అన్నాజీరావు, ఫిజిషియన్ వేణుగోపాలరావు పలు వైద్య పరీక్షలు చేశారు. ఆయన స్వల్ప అస్వస్థతకు గురయ్యారని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. ఒకరోజు పర్యవేక్షణలో ఉంచి తర్వాత డిశ్చార్జ్ చేస్తామని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో విజయవాడ ఎంపీ టికెట్ వేరే వ్యక్తికి ఇవ్వాలని టీడీపీ నిర్ణయించడంపై ప్రస్తుత ఎంపీ కేసినేని నాని స్పందించారు. పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయాన్ని శిరసా వహిస్తానని చెప్పారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందించారు. అందరికీ నమస్కారం. గురువారం సాయంత్రం చంద్రబాబు ఆదేశాల మేరకు మాజీ మంత్రి ఆలపాటి రాజా, ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు నెట్టెం రఘురాం, మాజీ ఎంపీ కొనకళ నారాయణ నన్ను కలిశారు. ఈ నెల 7న తిరువూరులో జరిగే సభకు వేరే వారిని ఇన్ఛార్జిగా నియమించినందున ఆ విషయంలో నన్ను కలగజేసుకోవద్దని చంద్రబాబు చెప్పినట్లు వారు తెలిపారు. రానున్న ఎన్నికల్లో విజయవాడ లోక్సభ అభ్యర్థిగా నా స్థానంలో వేరే వారికి అవకాశం ఇవ్వాలనుకుంటున్నారని, పార్టీ వ్యవహారాల్లో ఎక్కువగా జోక్యం చేసుకోవద్దని చంద్రబాబు ఆదేశించినట్లు తెలిపారు. అధినేత ఆజ్ఞలు తూచా తప్పకుండా శిరసా వహిస్తానని నేను వారికి హామీ ఇచ్చానని కేసినేని నాని పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం రేగడిచెలిక సమీపంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖరరెడ్డి ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. గురువారం అర్ధరాత్రి జరిగిన ఈ యాక్సిడెంట్లో ఆయనకు గాయాలయ్యాయి. చంద్రశేఖరరెడ్డి పిఏ ఘటనా స్థలంలోనే చనిపోయారు. ప్రమాద సమయంలో కారులో మొత్తం 5గురు ఉండగా గాయపడిన వారిని నెల్లూరులోని అపోలో ఆసుపత్రికి హుటాహుటిన తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎమ్మెల్సీ తలకు గాయాలవడంతో ఆయనకు కూడా వైద్యం అందుతోంది. కాగా కారు విజయవాడ నుంచి నెల్లూరు వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. కారు ముందు వెళుతున్న లారీ టైరు పంక్చర్ కావడంతో ఒక్కసారిగా నెమ్మదించిందని, దీంతో లారీని వెనుక నుంచి కారు ఢీకొట్టిందని స్థానికులు చెబుతున్నారు. లారీని ఢీకొని డివైడర్పై పడిపోయిందని వివరించారు. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ తెలంగాణ నుంచి లోక్సభ బరిలో నిలవబోతున్నారా? ఖమ్మం లోక్సభ నుంచి ఆమె పోటీ చేయడం ఖరారైందా అంటే అవుననే సమాధానమిస్తున్నాయి ఆ పార్టీ వర్గాలు. సోనియా ఖమ్మం నుంచి పోటీ చేస్తారంటూ అధిష్టానం నుంచి రాష్ట్ర పార్టీ కీలక నేతలకు సమాచారం అందినట్లు రిపోర్టులు వెలువడుతున్నాయి. ఈ మేరకు కార్యాచరణను రూపొందించాలని అధిష్టానం సూచన చేయడంతో రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఏర్పాట్లపై దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది. తెలంగాణ నుంచి సోనియా పోటీ చేయాలని కోరుతూ టీపీసీసీ డిసెంబర్ నెలలోనే తీర్మానం చేసింది. ఇటీవల రెండోసారి కూడా తీర్మానం చేయగా దానిపై సోనియా గాంధీ సానుకూలంగా స్పందించారు. గతంలోనే సూత్రప్రాయ అంగీకారం తెలిపినప్పటికీ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది తాజాగా క్లారిటీ వచ్చింది. సోనియా తెలంగాణలో పోటీ చేస్తే ఇటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక వంటి దక్షిణాది రాష్ట్రాల్లో కూడా సానుకూల ఫలితాలు వస్తాయని కాంగ్రెస్ పార్టీ వర్గాలు లెక్కలు వేస్తున్నాయి. జనసేనాని పవన్ కళ్యాణ్ కాపు నేతలకు బహిరంగ లేఖ రాశారు. వైసీపీకి ఓటమి కళ్లదిటే కనిపిస్తోందని, అందుకే కొందరు కాపు పెద్దలను రెచ్చగొడుతోందని ఆరోపించారు. నేను గౌరవించే కాపు పెద్దలు నన్ను తిట్టినా దీవెనలుగా భావిస్తానని తెలిపారు. నన్నెంతగా దూషించినా వారికి జనసేన పార్టీ వాకిలి తెరిచే ఉంటుందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. కాపులకు రిజర్వేషన్ ఇచ్చేది లేదని కరాఖండిగా చెప్పి కాపులనే పావులుగా వాడుకునే వ్యక్తిని ముందుగా ప్రశ్నించాలని పేర్కొన్నారు. కుట్రలు, కుయుక్తులతో అల్లిన వైసీపీ వలలో చిక్కుకోవద్దని కాపు పెద్దలకు నా విన్నపం అంటూ పవన్ తన లేఖలో పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ ఓటమి అనివార్యం. ఏపీ ప్రజలు తాము వైసీపీని సాగనంపుతున్నామని సర్వేల ద్వారా వెల్లడిస్తూనే ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అన్ని సామాజిక వర్గాల్లోనూ నిర్దిష్టమైన శాతం, కాపు సామాజిక వర్గంలో బలమైన శాతం జనసేనకు అండగా ఉండడం వైసీపీ జీర్ణించుకోలేకపోతోంది. ఈ క్రమంలోనే కులపరమైన అస్త్రాన్ని ప్రయోగిస్తోంది. నేను గౌరవించే కాపు పెద్దలను రెచ్చగొట్టి పార్టీని బలహీనపరిచే దుష్ట ప్రయత్నాలకు ఒడగొడుతోందన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ జైహో బీసీ ప్రచార రథాలను ప్రారంభించారు. మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయం మధ్య జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ వాహనాలకు జెండా ఊపి ప్రారంభించారు. జైహో బీసీ కార్యక్రమంలో భాగంగా ఈ ప్రచార రథాల ద్వారా 25 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో ప్రజల్లో చైతన్యం తీసుకురావాలన్నది టీడీపీ ప్రణాళిక. అటు 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ బీసీ నేతలు పర్యటించి బీసీలకు టీడీపీ గతంలో ఏం చేసింది, మళ్లీ అధికారంలోకి వస్తే ఏం చేయబోతోందని వివరించనున్నారు. జైహో బీసీ ప్రచార రథాలను ప్రత్యేకంగా డిజైన్ చేశారు. వాటిపై టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ బొమ్మ, అధినేత చంద్రబాబు బొమ్మ, ఇతర అగ్రనేతల బొమ్మలు, ప్రముఖ సంఘ సంస్కర్త అణగారిన కులాల ఆశాజ్యోతి జ్యోతిరావు పూలే బొమ్మను ముద్రించారు. వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడంపై ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరిని మీడియా స్పందన కోరింది. షర్మిల ఏ పార్టీలో చేరారన్నది తమకేమీ ముఖ్యమైన అంశం కాదని పురంధేశ్వరి స్పష్టం చేశారు. బీజేపీని ఏ విధంగా బలోపేతం చేసుకోవాలన్న దాని గురించే తాము ఆలోచిస్తామని అన్నారు. షర్మిల కాంగ్రెస్లో చేరిన విషయం తమకు సంబంధించినంత వరకు అప్రస్తుతం అని పేర్కొన్నారు. ఇవాళ విజయవాడలో బీజేపీ కోర్ కమిటీ సమావేశం జరిగింది. ఈ భేటీ అనంతరం పురంధేశ్వరి మాట్లాడుతూ ఏపీలో జనసేనతో తమ పొత్తు కొనసాగుతుందని ఉద్ఘాటించారు. రాష్ట్రంలో జనసేనకు తామేమీ దూరం జరగలేదని స్పష్టం చేశారు. ఇవాళ తమ సమావేశానికి బీజేపీ జాతీయ నేత శివప్రకాష్ వచ్చారని, ఆయనను మర్యాదపూర్వకంగా కలిసేందుకే నాదెండ్ల మనోహర్ కూడా వచ్చారని పురంధేశ్వరి వివరించారు. రాష్ట్రంలోని పరిస్థితులను, పొత్తుల అంశాలను శివప్రకాష్కు వివరించామని, ఆయన ఈ వివరాలన్నింటినీ బీజేపీ హైకమాండ్కు తెలియజేస్తారని తెలిపారు. మెగా డిఎస్సీ ప్రకటించాలంటూ కృష్ణా జిల్లా అవనిగడ్డలో వందలాది మంది అభ్యర్థులు రోడ్లపైకొచ్చారు. బస్టాండ్ సెంటర్లో మానవహారంగా ఏర్పడి సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. వెంటనే డిఎస్సీ ప్రకటించకపోతే తాడేపల్లి ప్యాలెస్ను ముట్టడిస్తామని అభ్యర్థులు స్పష్టం చేశారు. నిరుద్యోగులకు న్యాయం జరిగేంత వరకు పోరాటం ఆపేది లేదన్నారు. ఈ ముఖ్యమంత్రి విపక్షంలో ఉన్నప్పుడు ఊరూరా తిరిగి మన బిడ్డలు కోచింగ్ సెంటర్లలో వేలకు ఖర్చు పెట్టుకుంటున్నారు. నేను అధికారంలోకి వచ్చిన వెంటనే 25,000 టీచర్ పోస్టులతో మెగా డిఎస్సీ ప్రకటిస్తానని చెప్పి దాదాపు 5 లక్షల మంది నిరుద్యోగులను మోసం చేశాడంటూ డిఎస్సీ అభ్యర్థులు మండిపడ్డారు. విద్యార్థులు చదువుకోవడం వల్లే నిరుద్యోగుల శాతం పెరుగుతోందని విద్యాశాఖ మంత్రి అంటున్నాడని, ఆయన అలా అనడానికి సిగ్గుండాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. డిఎస్సీ అభ్యర్థులు రోడ్డుపై ఆందోళన దిగిన నేపథ్యంలో పోలీసులు వారిని వాహనాల్లో ఎక్కించి అక్కడి నుంచి తరలించేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. కాగా డిఎస్సీ అభ్యర్థుల నిరసన ప్రదర్శనకు టీడీపీ నేతలు మద్దతు పలికారు. టాలీవుడ్ సీనియర్ కమెడియన్ బ్రహ్మానందం తన వ్యక్తిగత జీవితం, సినీ జీవితంలోని ఆసక్తికర అంశాలను ఓ పుస్తక రూపంలో తీసుకొచ్చారు. ఆ పుస్తకం పేరు నేను మీ బ్రహ్మానందం. ఇందులో తనకు గురు సమానుడైన జంజాల గురించి, సన్నిహితుడైన మెగాస్టార్ చిరంజీవి గురించి పలు విషయాలను బ్రహ్మానందం పంచుకున్నారు. ఓసారి వాళ్ళిద్దరి కారణంగా తాను దొంగ అనిపించుకోవాల్సి వచ్చిందని వెల్లడించారు. చంటబాయ్ చిత్రంలో ఓ పాటను చిత్రీకరించేందుకు చిరంజీవి, దర్శకుడు జంజాల, మిగతా యూనిట్ అంతా కలిసి ఊటీ వెళ్లారు. అక్కడ చిరంజీవి గారికి ఎంటర్టైన్మెంట్ కరువైందని నన్ను పిలిపించమన్నారు. అందుకు జంజాల గారు కూడా ఓకే అన్నారు. మేనేజర్ నాకు ఫోన్ చేసి అర్జెంటుగా బయలుదేరి ఊటీ రమ్మన్నారు. ఆ సమయంలో నేను అత్తెల్లో ఉన్నాను. దాంతో వెంటనే బయలుదేరాను. నా మీద ప్రేమతో కాకపోయినా పిలిచింది చిరంజీవి గారు కావడంతో నాకు సప్తగిరి ఎక్స్ప్రెస్లో ఏసీ కోచ్లో టికెట్ బుక్ చేశారు. ఆ ఏసీ కోచ్లో డబ్బులు ఇస్తే దుప్పట్లు ఇస్తారన్న విషయం తెలియక ప్రయాణం అంతా చలికి వణికిపోయాను. కోయంబత్తూరులో దిగ్గానే ప్రొడక్షన్ మేనేజర్ వచ్చి నన్ను రిసీవ్ చేసుకున్నాడు. చిరంజీవి గారు బస చేసిన హోటల్లోని ఆయన సూట్ పక్కనే నాకు సూట్ బుక్ చేశారు. అక్కడున్న 2 రోజులు చిరంజీవిని, జంజాల గారిని నవ్విస్తూనే ఉన్నానని ఆయన చెప్పుకొచ్చారు. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.